ఏదైతే అనేకమైనటువంటి అసత్య ప్రచారాలను చేస్తూ ఉండేది. గతంలో కూడా ఇది కొంతమంది భూములు లాక్కున్నారని, ఇక్కడ పంటలు బాగా పండుతాయి, విపరీతంగా పంటలు పండేదాన్ని నాశనం చేస్తున్నా ఉండారని, అదేవిధంగా ప్రజల నుంచి వ్యతిరేకంగా తీసుకుంటున్నారనేటువంటి దుష్ప్రచారాన్ని కొనసాగించింది కొంతమంది వ్యక్తులు. ఎక్కడైనా ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. వాటిని గోరంతల్ని కొండంతలుగా చేసి చూపించటం. ఎందుకంటే మీరు ఒక్కటే మొత్తం కూడా టార్గెటెడ్ ఏరియా 38,000 ఎకరాలండి. 38,000 ఎకరాలలో 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో సమీకరించడం జరిగింది. 4,000 ఎకరాల వాళ్ళు కూడా 4,000 ఎకరాలు ప్రధానంగా ఉన్నటువంటి పెనుమాక, ఉండవల్లి అవి ఏంటంటే సిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ భూమిని ఆశిస్తూ, ఎక్కువ ప్యాకేజీని ఆశిస్తూ కూడా కొంత ఇవ్వకపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో కేవలం 400 ఎకరాలు మాత్రమే భూ సమీకరణకు రాలేదు. వాళ్ళకేంటంటే మా భూమిలో రోడ్లు ఇస్తాము, మొత్తం భూమి మాకే ఉండాలి, అటువంటి ఆలోచన విధానాన్ని అక్కడ కల్పించింది ప్రజలకి. రైతులు కూడా వారి యొక్క మోసపూరితమైన మాటలు నమ్మి వారికి అనుగుణంగా వారి ముసుగులో కొంతమంది వరల్డ్ బ్యాంకుకి లెటర్లు రాయడం జరిగింది. ఎప్పుడైతే వరల్డ్ బ్యాంకు లెటర్లు వస్తాయో అంటే చిన్న సమాచారమే తప్పుడు సమాచారాన్ని దృష్టి పెట్టాలి. అందుకని తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి సమావేశాలు జరుగుతూ ఉంటే ఒకవైపున దుష్ప్రచారం చేస్తూ ఉండారు, శాంతి భద్రతలు లోపించినాయి అని. ఆ విధంగా చూడండి మీరు ఎంత దుర్మార్గమో. ఇక్కడ శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ వెళ్ళి చేయటం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని నిరోధకులుగా ఉండటం. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయటం. దీన్ని ప్రభుత్వం ఒక కంట కనిపెట్టాలి. ప్రభుత్వానికి ఇటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఒక వ్యూహం ఉండాలి. అదేవిధంగా ఇందాక జవహర్ గారు చెప్పినట్టు మేము కూడా రైతులు